బాగున్నారా? ఎలా అయిపోయారు? రాత్రి ఒక దగ్గరికి వెళ్ళాను. ఎలా చేశారు? నా పేరు అన్వేష్ కాదు, అనుష. మీ ఆటగట్టల నుంచి వస్తున్నాం. 16 లాగా ఉన్నారు కుర్రోళ్ళు, మేసాలు కూడా లేవు. లేత ఆటగాళ్ళు క్రీడాకారులు తయారు చేస్తుంది పేరెంట్సా? అది సంగతి. మంచి ఫ్యామిలీ అని అమ్మ. సంతోషం. సూపర్. ఎలా ఉంది థాయిలాండ్? బాగుందా? రండి రండి అమ్మ, ఆటగత్తలు అమ్మ వీళ్ళు. ఏమమ్మా రాత్రి ఆటలు లేట్ అయిపోయిందా? ఎక్కడా అమ్మా? చిలకరూలుపేట. అక్కడ వదిలేసి ఎక్కడికి ఎందుకు వచ్చావు? అంటే 220 రూపాయలా? నాది కోటి. కోటిలో కొన్నావా? మరి నువ్వు ఇంకా తెలివైనవి, స్మార్ట్. ఎన్ని పిచ్చుల మీద ఆటలాడారండి? పెళ్ళైంది మీకు? అయితే పెళ్ళైందని చెప్పకూడదు. మీరేండి మ్యారీడా? చెప్పకూడదు. మీకేంటి సార్ ఎన్ని పిచ్చుల మీద ఆటలాడారు సార్? అది మంచి అయింది సార్. మీరు సార్ మంచోరా మీరు? సూపర్. నాయన ఎన్ని పిచ్చుల మీద ఆటలాడామమ్మా? అంటే నువ్వు ఇంకా కొత్త బ్యాట్స్మెన్. నువ్వు నాయన కొత్త బ్యాట్స్మెన్ అట. మీరండి? చెప్పట్లేదు. మంచి ఫోన్. మీరు ఇప్పుడే రంజీ ఆడడానికి వచ్చారు సార్. సీనియర్ బ్యాట్స్మెన్ లాగా ఉన్నారు మీరు సార్. సీల్ ఓపెన్ చేయడానికి వచ్చావు. ఈ రోజు వచ్చావా? ఎన్ని పిచ్చుల మీద ఆటలాడారండి? గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ దుబాయ్. అందరూ ఎలా ఉన్నారు? సో దుబాయ్ లో షాపింగ్ ముగించుకొని తెలుగు వారికి ఇష్టమైన అత్తోరింటికి వెళ్ళబోతున్నాం. తెలుగు వారికి ఇష్టమైన అత్తోరిల్లు ఎవరండి అంటే థాయిలాండ్ వెళ్ళబోతున్నాం అండి. నిజంగా అత్తలు అత్త కూతుర్లు రెడీగా ఉన్నారు. సో మనం వెళ్ళి ఈ న్యూ ఇయర్ సంబరాలని, అంబరాలంటే న్యూ ఇయర్ సంబరాలని మనం థాయిలాండ్ దేశంలో జరుపుకోబోతున్నాం. చాలా ఎన్నిసార్లు చూపించినా బోరు కొట్టిన దేశం ఏది అంటే థాయిలాండే. సో ఆ మసాజులు, ఆ పండగలు, తెలుగు వాళ్ళు చాలామంది వస్తారు అక్కడికి. సో ఆటగాళ్ళ సమూహాన్ని అన్నీ మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని పూర్తిగా కంటిన్యూ చేయండి. స్విమ్మింగ్ పూల్లో స్నానం చేశాను, ముక్కు పట్టేసింది. లెట్స్ గో. అందరికీ తెలుసు కొన్న సామాన్లన్నింటికి వ్యాట్ రిఫండ్ అయితే వస్తుంది. మనం వ్యాట్ని కలెక్ట్ చేసేసుకొని వెళ్ళిపోతాం. పర్ఫ్యూమ్ దుకాణం కనబడుతుంది. ఇంక మనం పర్ఫ్యూమ్ చూస్తే ఆగదు, మనం మూడు వచ్చేది. కాస్ట్లీ పర్ఫ్యూమ్ చూసుకొని కొట్టేసుకుందాం. ఇదండి మనం తెలుగు వాళ్ళు కనబడ్డారు. భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. భయ్యా దుబాయ్కి వచ్చారు. తర్వాత నీకు కరోనా. ఇదిగోండి వీళ్ళు అన్నదమ్ములు, వీళ్ళు పెళ్ళం హనీమూన్కి వచ్చారు దుబాయ్కి. సవక మామూలుగా లేదు. వెళ్ళేటప్పుడు బంగారం తీసుకొని వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు. బోల్డ్ బంగారం ఉంది బ్యాగ్లోనే. మొత్తం బెంగళూరు అంతా ఎలక్ట్రానిక్సే సవక. అవును అడగడం మర్చిపోయినా ఎక్కడమ్మా మీది? మీది హైదరాబాద్. అమ్మ హైదరాబాద్ పిల్లలు ఈస్ట్గా అదృష్టవంతులు. కంగ్రాచులేషన్స్. మరి ఇక నీకు ఇంకా భీమవరం వెళ్ళిపోయి ఇంక అక్కడ అన్ని. సిసిలీ పర్ఫ్యూమ్ చూసుకోగానే ఎటో వెళ్ళిపోయింది మనసు. కిందమ్మా దొరికింది 50,000 పర్ఫ్యూమ్. కాస్ట్ మామూలుగా ఉండదు. ఇదిగో లేదే అయిపోయింది, కొట్టేశారు. పర్ఫ్యూమ్ కిట్కు అందరికీ తెలిసిపోయింది, కొట్టేశారు. కాస్ట్ దీన్ని ఎతకాలి. అంటే 500 రూపాయలు కొట్టేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. చూడండి ఎంతమంది ఉన్నారు. సూపర్. మామూలుగా లేదుగా. ఆటగాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు తెలుగులో. ఇక పర్ఫ్యూమ్ అదే 40,000 రూపాయలు పర్ఫ్యూమ్ కొట్టుకున్నాను. అందుకే ఫ్రీగా కదా కొట్టుకున్నాను. మామూలుగా ఉండదు అంత. ఇదిగా 20,000 ఇది. భయ్యా పరిచయం ఎక్కడి నుంచి భయ్యా? యుఎస్ నుంచి అన్న. ఇండియా ట్రిప్ సంక్రాంతి వెళ్తున్నావా? ఎక్కడ ఎవరు? అమ్మ భీమవరం మామూలుగా ఉంటుంది. మరి ఎవరు అమ్మ మీది? నిర్మల అట. ముద్దుకు చెప్తుండ. ఇది నిర్మల అది మామూలుగా లేదా నిర్మలలో. ఏటి బాబు తింటున్నావు అంటే చాక్లెట్ అంటే కరక్కాయ కొంచెం ఉందన్నాను కదా, ముక్కు దెబ్బడా. కరక్కాయ తింటే తగ్గిపోదు. మనం ఫ్రీ సవాక మామూలుగా ఉండదు. ఎమిరేట్స్ ప్రపంచంలో అతి గొప్ప ఎయిర్లైన్స్లో ఎమిరేట్స్ ఒకటి. ఫ్లైట్ డబల్ డక్కర్ ఫ్లైట్. అంటే 2 ఫ్లైట్, కిందన ఫ్లోర్ పైన ఫ్లోర్. చాలా పెద్దది, చాలా పెద్ద ఫ్లైట్. విండో సీట్లు అడిగాను లేవట. డబల్ డక్కర్ ఫ్లైట్, కిందనో ఫ్లోరు పైన ఫ్లోర్. అమ్మ పెద్దది ఉంది. Come on in, come on up, come on over for the merriest time of year. Come on up, come on in, get together for a good time, smile my dear. ఇప్పుడు మనకి వీసా నెరవేల్ ఉండేది, ఇప్పుడు వీసా నెరవేల్ తీసేది. అప్పుడు అక్కడికి వచ్చాక మనం డబ్బులు పే చేసి వీసా మీద స్టాంప్ వేయించుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అక్కర్లేదు, డైరెక్ట్ ఇమిగ్రేషన్కి వెళ్ళి. అంటే అత్తోరిల్లు డైరెక్ట్గా ఇంకా పర్మిషన్ ఇచ్చేసారు, వెళ్ళిపోండి అమ్మ అనేసి. అది అత్తోరిల్లు అంటే అలా ఉంటుంది. ట్రావెల్ కార్డు పెట్టేసి ముందుగా డబ్బులు అయితే తీసేసుకుందాం.
వచ్చింది, థాయిలాండ్ వచ్చింది సో ఇవి థాయిలాండ్ బాటు. ఒక బాటు వచ్చేసి ₹2.40. ఇంతకుముందు ₹1.50 ఉండేది, ఇంకా అలా అవి పెరిగిపోయింది. ఏస్ నెంబర్ 1 నెట్వర్కా? థ్యాంక్ యూ సో మచ్. అదిగా వచ్చి దండాలు పెట్టేస్తుంది. ఏస్ నెంబర్ 1 నెట్వర్క్ 5G అనమాట. తీసుకున్నాను, మామూలుగా ఉండదు. ఇంకా బాత్రూమ్ అర్జెంటుగా వస్తుందని చెప్పి హాస్టల్కి ట్యాక్సీ తీసుకున్నాను. శతికాక, నటుమాక, కాకరెట్ట పింక్ రంగు ఇచ్చారు. పింక్ రంగు అందరికీ గ్రీన్ రంగు ఇచ్చి నాకే పింక్ రంగు ఇచ్చారు. వచ్చేసామండి మేడం మంకీ హాస్టల్కి. ఈ హాస్టల్ మొత్తం బ్యాంకాక్లోనే ఫేమస్ అయిన హాస్టల్ అనమాట. పిచ్చోళ్ళు అందరూ ఉంటారు, అంత బేగా దొరకదు. నెల క్రితం నేను బుక్ చేసుకున్నాను మేడం మంకీ హాస్టల్కి. టాప్ పార్టీ అనమాట. మన పండగ మామూలుగా ఉండదు ఇక్కడ, ఇది ఎవ్రీడే పండగ ఉంటుంది ఇక్కడ హాస్టల్లోని. లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయిపోదాం, మామూలుగా ఉండదు. మరి మొత్తానికి రూమ్లోకి వచ్చాము. 1, 2, 3, 4 బెడ్ తీసుకున్నాను, నిద్ర బాగా పడుతుందని. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సో ఇది పార్టీ హాస్టల్ కదా, మొత్తం స్టార్టింగ్ బారు మామూలుగా ఉండదు సెటప్ అంతా. రాత్రి అయితే ఇక్కడ భూమే ఉంటుంది ఫుల్గా. ఇక్కడ మన వాళ్ళు రాత్రి అయితే మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు ఎంజాయ్ తాక్కుంటూ మామూలుగా ఉండదు అనమాట. పార్టీ హాస్టల్ కదా, మొత్తం షకలలాగా ఉంటుంది, మంచి హడావుడిగా ఉంటుంది ఈ హాస్టల్ అయితే. అందుకే అంత క్రేజ్. కిచెన్ రూమ్ ఏం లేదు వీళ్ళ దగ్గర. సో కాఫీ కొనుక్కున్నాను, కాఫీ తాగేశాక మొత్తం సిటీని బ్యాంకాక్ని జల్లెడ పడదాం. ఓకే సమూహం ఇక్కడ ఉంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకాక్. అందరూ ఎలా ఉన్నారు? బ్యాంకాక్ నిజంగా చాలా క్రౌడ్ అయిపోయింది. ఇసుకేస్తే ఇసుక రాలట్లేదు. ఆటగాళ్ళు అందరూ ఎక్కడికే వచ్చి ఉన్నారు. ఇప్పుడు మనం ఒక ఆటగాడిగా తయారైపోదాం, తర్వాత ఈ బ్యాంకాక్ని జల్లెడ పడదాం. ఓకే సో ఆటగాళ్ళు టీ షర్ట్ కొనుక్కోవడానికి, షర్ట్లు కొనుక్కోవడానికి మనం ఆటగాళ్ళ దుకాణంకి వచ్చాం. రంగుల ఆటగాళ్ళు ఇవన్నీ చూసుకోవచ్చు, ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవన్నీ మొత్తం ఆటగాళ్ళ దుకాణమే, మామూలుగా ఉండదు. ముచ్చట వేస్తుంది రంగులు చూసి. బా ఎక్కువ కూడా కాదు, 350 ఒక షర్టు. ఇదిగో ఫస్ట్ చూడగానే ముద్దొచ్చింది, బాగుందా? రెండో షర్టు అవ్వా నచ్చిందా? మూడో షర్ట్ ఇంకా ముచ్చటగా 3 మామూలుగా ఉండదు. ఆటగాడు సిద్ధమైపోయాడు ఆటకి. లెట్స్ గో. మనం చెప్పిన లుంపుని పార్క్ అయితే వచ్చేసాము. టైం అక్షరాల 9:50 అయింది, ఇంకా ఎవరు రాలేదు. ఈ మీటప్ స్పెషల్ ఏంటంటే ఇది డెస్టినేషనల్ మీటప్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు ఇక్కడ వాళ్ళు కాదు, ఎక్కడ వేరే వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, మొత్తం అన్ని ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. చూద్దాం. ఓకే ఫస్ట్ అయితే చూద్దాం అసలు ఎన్ని మంది వస్తారో ఏంటో. లెట్స్ గో. మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటారంటే, తెలుగులో హీరోలు లేటుగా వస్తారు, కానీ ఇక్కడ ఆటగాళ్ళు లేటుగా వస్తున్నారు. పార్క్ ఏం చిన్నగా ఉందేటన్నా 16 కిలోమీటర్లు ఎక్కడెక్కడో ఆ చివరి నుండి చివరికి రావాలి కదా. నిజంగా ఆటగాళ్ళు అందరూ ఆటలాడి ఇప్పుడు వచ్చారమ్మా లేటు పడుకొని, గంట లేటు. రండి అమ్మ ఆటగాళ్ళు అందరూ ఆటలాడుకొని ఇదిగోండి ఎంత లేటుగా వచ్చారు చూడండి. 2 గంటలు లేటు. ఏంటి 8:30కి వచ్చారట. అబద్ధాలు. మొత్తం ఆటలన్నీ రాత్రి వరకు ఆడుకొని ఆటగాళ్ళు అయితే ఇదిగో ఆటగత్తి అమ్మ. ఫస్ట్ ఆటగత్తి. ఏ ఊరమ్మా? అమ్మాయి అయితే ఆటగత్తి అయితే మా ఊరే. ఆటగాళ్ళ మేము ఆటగత్తుల నుంచి వస్తున్నాం. ఎలుగొచ్చింది. జూనియర్ ఆటగాళ్ళు అమ్మా, Under-16 లాగా ఉన్నారు కుర్రోళ్ళు, మేసాలు కూడా లేవు. లేత ఆటగాళ్ళట. ఎక్కడమ్మా? బెంగళూరా. అలాడైతే ఇంక 14 సంవత్సరాల ఆటగాడు లాగా ఉన్నాడు, చిన్న ప్లేయర్ అయితే. దా బెంగళూరు. మీ తమ్ముడా? తమ్ముడిని నేర్పించి బాగా నేర్పించి ఆటని నేర్పించి మంచి క్రీడాకారుని తయారు చేయాలి. నీదే ట్రైనింగ్. మరి అలా ఉండాలి. నీలాంటి అన్నయ్యలు అందరి తమ్ముళ్ళకి దొరికితే ఏంటి రేపులన్నీ జరగవు. ఇంకో ఫ్యామిలీ వచ్చారండి ఆటగాళ్ళ సంఘానికి. బెంగళూరు నుంచి వచ్చారా? మరి ఇంకేం వాళ్ళు బెంగళూరే. మీ అమ్మా నాన్న ఏట్రా? ఓమ్మో అయితే క్రీడాకారులు తయారు చేస్తుంది పేరెంట్సా? అది సంగతి. మంచి ఫ్యామిలీ అని అమ్మా. బాగున్నారు ఇదంతా. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. అమ్మ జాగ్రత్త. ఇప్పుడు వెళ్తున్నారు ఇప్పుడు మొత్తం పప్పులన్నీ తినాలి. ఆల్ ది బెస్ట్. ఆటగాళ్ళ నాయకత్వం వర్దిల్లాలి. అమ్మో అందరికి మీలాంటి మమ్మీలే ఉండాలమ్మా. నిజంగా మీ రక్తమే. ఆ తమ్ముడు నుంచి అన్నం తీసుకొచ్చాడు, నాన్న నుంచి పిల్లల్ని తీసుకొచ్చారు, అమ్మ నుంచి పిల్లలు. ఎలాగుంటే అసలు భారతదేశంలో రేపులు అనేవే జరగవు. సూపర్ ఫ్యామిలీ, ఇన్స్పిరేషన్.
మా అమ్మ అందరు అమ్మలు మీలాగే ఉండాలి, అందరి నాన్నలు మీలాగే ఉండాలి, అందరు అన్నయ్యలు మీలాగే ఉండాలి. థాయిలాండ్ లో మొత్తం 50 సంవత్సరాలు తిరిగిన ఆయన. రండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? రండి కూర్చోండి. రండి రండి. అమ్మ ఆటగత్తులు అమ్మ, వీళ్ళు అమ్మ ఆటగాళ్ళ సంఘాన్ని వచ్చారు నుంచండి. మీది తెలుగొచ్చు మరి, ఇంకేమైతే మామూలుగా లేదుగా. సంతోషం, హ్యాపీ అండి, హ్యాపీ హ్యాపీ. మీది హైదరాబాదేనా? అమ్మా అంచి ముంబై మరాఠీ మాయితే. ఏమమ్మా రాత్రి ఆటలు లేట్ అయిపోయిందా? ఎక్కడా? విజయవాడ. అమ్మా చిలకరూలుపేట. అక్కడ వదిలేసి ఎక్కడికి ఎందుకు వచ్చావు? సంతోషం. చిలకరూలుపేట నుంచి వచ్చారు పెద్ద ఆటగాడు. చిలకరూలుపేట మీకు తెలుసా? మామూలుగా ఉండదు, చరిత్రలో ఉండిపోయింది మీ ఊరి పేరు. విజయవాడ మామూలుగా లేవు. ఎవరి తాలూకమ్మా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సూపర్. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్. సంతోషం, సూపర్. ఎలా ఉంది థాయిలాండ్? బాగుందా? అదిగో హీరోతో వచ్చి మళ్ళీ మమ్మల్ని చూపించమంటాడు. అయితే నాకు తెలియగలుగుతాను. అమ్మో ఫ్లైట్ ఛార్జీలు తక్కువ ఉన్నాయి, వెళ్ళిపోతుండ్రా? సంతోషం. నువ్వు నాలాగే తయారయ్యో. సంతోషం. ఏ ఊరు? హైదరాబాద్. మా హైదరాబాద్. బాగున్నాయి షర్ట్లు అన్ని మొత్తం మన స్టైలే, మొత్తం మన స్టైలే. కుర్రాలు వెళ్ళిపోతుండ్రా ఇంటికి? మంచిది, ఆల్ ది బెస్ట్. మామూలుగా లేవు షర్ట్లు, కత్తిలా ఉన్నారు. వైట్ షర్ట్ మన స్టైలే, అదైతే కంప్లీట్ మందే. ఎంత ఎంత కొన్నారు? 100 బాత్. బా అంటే 220 రూపాయలా? సవక. నాది కోటి. కోటిలో కొన్నావా? మరి నువ్వు ఇంకా తెలివైనవి, స్మార్ట్. ఏంటమ్మా లేట్ అయిపోయారేమి? ఇంత లేటా? ఆటలాడారా రాత్ర? బతుకులంతా మీరంతా. అసలు మీ వంశం, అసలు నా సంగతి తెలియదు. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. అసలు మీ వంశం, అసలు మా వంశం గురించి తెలుసా? మా తాతకి ఎంత ఆస్తుందో తెలుసారా మీకు? మా తాతకి ఎంత ఆస్తుందో తెలుసా మీకు? అరే ఎవరు ఉండదు నాతో, ఏమనుకున్నా. బాగున్నారా? ఎక్కడి నుంచి? మీరు? ముంబయా? థ్యాంక్ యూ అండి. దుకాణం సర్దిసేటప్పుడు వచ్చారు ఆటగాళ్ళు. ఎక్కడి నుంచి అమ్మ? మీరు ఎక్కడ? అమ్మ దేవుడు. అమ్మ ఇక్కడే. అమ్మ మనోళ్ళు అయితే ఒక్కొక్క రాష్ట్రాల నుంచి వచ్చారు. బాగుంది. మా వాడు చౌదరి గారు మీకోసం చాలా అదే పనికి చెప్పన్నాను. రెడ్డి గారి తాలూకా, చౌదరి గారి తాలూకా అందరూ ఉన్నారు అమ్మా. అయితే ఇప్పుడు అందరూ ఆటగాళ్ళు. అసలు ఆటగాళ్ళు అందరూ ఎన్ని పిచ్చుల మీద ఆటలాడారు, ఎక్కడెక్కడ ఆటలాడారు, పుట్టు పోడవతరాలు అన్ని తెలుసుకుందాం. ఆటం గురువు గారు సార్ ఎన్ని పిచ్చుల మీద ఆటలాడారండి? నాకు పెళ్ళైంది. మీకు? అయితే పెళ్ళైందని చెప్పకూడదు. మీరండి మ్యారీడా? చెప్పకూడదు. మీకేంటి సార్ ఎన్ని పిచ్చుల మీద ఆటలాడారు సార్? అది మంచి అయింది సార్. మీరు సార్ మంచోరా మీరు? సూపర్. నాయన ఎన్ని పిచ్చుల మీద ఆటలాడామమ్మా? అంటే నువ్వు ఇంకా కొత్త బ్యాట్స్మెన్. నువ్వు నాయన కొత్త బ్యాట్స్మెన్ అట. మీరండి? చెప్పట్లేదు. మంచి ఫోన్. మీరు ఇప్పుడే రంజీ ఆడడానికి వచ్చారు సార్. సీనియర్ బ్యాట్స్మెన్ లాగా ఉన్నారు మీరు సార్. ఎన్నయ్యా? 3 ఆడారు. మంచి రైట్ ఆన్సర్. ఎన్ని పిచ్చుల మీద ఆటలాడారమ్మా? మీరు లేదట ఇంకా. మీరు గల్లీ క్రికెట్ స్టార్ట్. సీల్ ఓపెన్ చేయడానికి వచ్చావు. అమ్మా ఇంటర్నేషనల్ ఆటగాడికి ఆట. మీరు సార్? 10 పిచ్చుల మీద ఆడినా. మామూలు ఉండకూడదు నీలాటోళ్ళు. ఎన్ని పిచ్చుల మీద ఆటలాడారండి? అమ్మో దేవుడు భక్తులు అయితే. మీరు ఇంకా లేదట. ఇలా ఆడడానికి వచ్చాను. ఈ రోజు వచ్చావా? ఆల్ ది బెస్ట్ సత్రిక. సో ఇప్పుడు ఆటగాళ్ళని అడుగుదాం, భారతదేశంలో రేపులు తగ్గాలంటే ఏటి చేస్తే తగ్గుతా అడుగుదాం. బ్రదర్ చెప్పండి, ఇండియాలో రేపులు తగ్గాలంటే? పడకుండా థాయిలాండ్కి వచ్చి మంచిగా పిచ్చుల మీద ఆడి వెళ్ళిపోవాలి. అదే బాగుంది, రైట్ ఆన్సర్. పట్టాయ వచ్చి పటపట ఆటలు ఆడాలి. అయితే రేపులు తగ్గిపోతాయి. థాయిలాండ్ రావాలి. రేపులు తగ్గాలండి. మీరు ఏం సజెషన్ ఇస్తారు? చేంజ్ అలాగంటారు ఏంటి? థాయిలాండ్ లో కంపల్సరీ రావాల్సిందే. అయితే ఇండియాలో రేపులు తగ్గిపోతాయి అంటారు. చవక చాలా చవక రావాల్సిందే ఇక థాయిలాండ్. ఇంకా సంబంధం లేదు, చవక మొత్తం. ముచ్చటగా 3వ క్వశ్చన్. భారతదేశంలో అత్యధిక జనాభా అయిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. ఆ జనాభా తగ్గాలంటే ఏం చేయాలో అడుగుతాం. జనాభా తగ్గాలంటే కొన్ని ఆటలు తగ్గియాలి. జనాభా తగ్గాలంటే ఏం చేయాలి సార్? పిచ్చులు కాకుండా వేరే దేశం పిచ్చుల మీద ఆటలు ఆడాలి. అంటే తగ్గిపోద్ది అంటారు. ఇంకోసారి లాక్డౌన్ రావద్దు. అమ్మని అమ్మ పెళ్లి చేసుకోవద్దు. మంచిది. ఇంటర్నేషనల్ పిచ్చుల మీద ఆడాలి.
పీచులు చేంజ్ చేయాలి. జనాభా తగ్గిపోద్ది. తెలీదు. సార్ చెప్పండి సార్, జనాభా తగ్గాలంటే ఏం చేద్దాం? జనాభా పెరగాలి సార్ మనది. పెంచేస్తాం సార్. 2 బిలియన్ అయిపోయింది 1.2. అన్నిటికీ థాయిలాండ్ సమాధానం అనుకుంటా. ఇంటర్నేషనల్ గా మారుతా ఉండాలి. నెలకొకసారి థాయిలాండ్ వచ్చి పోవాలి. అలాగే అది ప్రతి దానికి సమాధానం మనకి థాయిలాండ్ లోనే దొరుకుతుందని అర్థమైంది. సో అన్నిటికీ సమాధానం థాయిలాండ్ లోనే దొరుకుతుంది. మేడం గారా? తెలుగేనా? తెలుగే అన్న. ఇంకేమైతే మీరు ఎలా పద్ధతిగా వచ్చారమ్మా, గుళ్ళు చూడడానికి వచ్చారమ్మా ఇక్కడికి. ఆడడానికి వాళ్ళందరూ వచ్చారు. హలో ఫ్రెండ్స్. వాళ్ళందరూ ఆడడానికి కూర్చోండి సార్. అది అలా ఉండాలి. అందరూ మీరు అనుకున్నారు థాయిలాండ్ అందరూ దేనికి వస్తారని. గుళ్ళు ఉన్నాయి, ఇక్కడ గోపురాలు ఉన్నాయి, అన్ని చూడడానికి వచ్చారు. ఆడెవడో అన్వేషణ నా కోసం కోసేసుకుంటా నరికేస్తాను ఆడెవడో అంటే నన్ను పక్కలో వేసేసి ఆడెవడో ముందు తాగి వీడియోలు చేయలేనాడు, వీడియో చూడలేనాడు కూడా ఆడి కోసం చంపేస్తాను అన్నారంటే చాలు. సూపర్ సార్. ఎక్కడి నుంచి సార్? లవ్ యూ ఫ్రమ్ హైదరాబాద్. సూపర్, మామూలుగా లేదుగా. మీరు చాలా గ్రేట్. థ్యాంక్ యూ. ఇంకో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి బాగా. షూర్ సార్. మీరు రియల్ ఎస్టేటా ఇది? అది సంగతి చెప్పాను కదా. రన్నింగ్ చేసుకుంటూ వచ్చినాం. మా బాబా అదే చెమటలు కక్కుతున్నారు సార్. రన్నింగ్ చేశారు. ఇదిగా మామూలుగా హైదరాబాద్ నుంచి రన్నింగ్ అంటే మామూలుగా ఉండదు. ఆటగాళ్ళకి ఆటగాలి మామూలుగా లేదు. థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. పేరు పేరున అందరికి డెస్టినేషనల్ మీటప్ ఇది. నిజంగా గ్రేట్. డెస్టినేషనల్ వెడ్డింగ్ చూసాము, ఇది డెస్టినేషనల్ మీటప్. అందరూ ఇండియా నుంచి వచ్చారు. ఆటగాళ్ళు అందరూ విలువైన సమయాన్ని నాకు ఇచ్చినందుకు కొత్త సంవత్సరం మీరు ఆరోగ్యాలు, ఆటలు, డబ్బులు అన్ని రావాలి మీ అందరికీ. వచ్చిన అందరూ తక్కువలో మసాజ్ చేయించుకోండి, అందరూ ఎంజాయ్ చేయండి. థాయిలాండ్ ఫుడ్ తినండి. ఉంటాయి.